తన ప్రమాణమును దేవుడు మర్చిపోలేదు. ఆయన వాగ్దానములు దేవుడు మర్చిపోలేదు. కొన్నిసార్లు దేవుణ్ణి మనమైనా మర్చిపోతాం, కానీ ఆయన మనలను మర్చిపోవడం లేదు. మన విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలు కూడా మర్చిపోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించినప్పుడు నిత్య జీవం మనకు వాగ్దానం చేయబడింది. యేసు ప్రభువుని అంగీకరించి నిత్య జీవాన్ని కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఆ కారణాన్ని బట్టే ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకం దిగి వచ్చి సిలువలో అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేశారు. ప్రపంచంలో ఇది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు నిత్య జీవం వాగ్దానం చేయబడింది. ఆయన వాగ్దానం తప్పేవాడు కాదు. ఆయన హృదయపూర్వకంగా నీ పాపాన్ని దేవునిసలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి నాకు రక్షకుడు కావాలి, నేను దేవుని బిడ్డగా మార్చబడాలని కోరుతున్నానని ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తము నిన్ను కడుగుతుంది, నిన్ను శుద్ధీకరిస్తుంది.